ములుగు జిల్లాను టూరిజం హబ్ గా మార్చడమే తన ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలో ఉన్న ప్రకృతి అందాలను పర్యావరణ పరిరక్షణతో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. టూరిజం హబ్ గా మారుతున్న ములుగు జిల్లాపై పర్యాటకుల ఆసక్తి రోజురోజుకి పెరుగుతుందని తెలిపారు. కోయ సాంప్రదాయ కట్టుబాట్లు ఆచారాల్లో భాగంగా ఇప్ప పువ్వు లడ్డు రుచిని సీఎం రేవంత్ రెడ్డి తన మనవడికి చూపించడం సంతోషంగా ఉంది అన్నారు. ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయే విధంగా కొనసాగుతున్న మేడారం జాతరపై మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశం తొలిసారిగా మేడారం కీలకమైన నిర్ణయాలు. అందులో మన ములుగుకు మరి మొదటి నుంచి కూడా మేము అడిగే ఆరాటం ములుగున తలాపునే గోదావరి ప్రవహిస్తున్నా కూడా చుక్క నీళ్ళు ములుగు ప్రాంతానికి రాలేదని, దాంతో ఇప్పుడు 2 ప్రాజెక్టులను మనకు అనౌన్స్ చేశారు. ఒకటి పొట్లాపురం లిఫ్ట్ 143 కోట్లు, అదేవిధంగా రామప్ప నుంచి లక్నవరంలోకి మరి 35 కోట్ల ఫస్ట్ పైప్ లైను, తర్వాత ఇంకా ఎంతైనా కూడా ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత రాబోయే జాతరలు మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాసర నుంచి భద్రాచలం గోదావరి 3 మండలాల మీద మాకు ప్రవహిస్తుంది. అటు మన ములుగు జిల్లాలో 5 మండలాల మీద ప్రవహిస్తుంది. నెక్స్ట్ మహాదశ గోదావరి పుష్కరాల సందర్భంగా మళ్ళీ 5 మండలాలను బాగు చేసుకుంటాం. ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ పేరుతో జాతర సందర్భంగా చాలా చుట్టుపక్కల గ్రామాలకు రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ, అదేవిధంగా ఇక్కడ కూడా జంక్షన్స్ డెవలప్మెంటు, క్యూ లైన్స్, షెడ్స్, భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా రోడ్లు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆశ్చర్యకరంగా చూడడం జరిగింది. అంటే వారు చాలాసార్లు వచ్చినప్పుడు కొద్దిగా ఇరకటమో టైట్ అట్లా అంటే రోడ్లు కూడా డబల్ మనం 4 లైన్స్ చేయడం జరిగింది. సో జంక్షన్ కాడ కూడా ఆగి చాలా బాగుందని అక్కడ అందరు మంత్రులు సెల్ఫీ తీసుకోవడం జరిగింది, ఫోటోలు కూడా దిగడం జరిగింది. సో అందరికంటే ఇక్కడ డిఫరెంట్గా మనము జంక్షన్ డెవలప్ చేస్తాం, వేరే ఆధునికమైన, కానీ ఇక్కడ మేము ఆది మానవుని అవన్నీ తీసుకొచ్చినాం. సో అది అందరు ఇష్టపడుతున్నారు. ఆ జంక్షన్స్ కా నుంచి అక్కడ స్తూపం దాకా కూడా అందరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, దేవుని దగ్గర మొక్కుకుంటున్నారు, అటు పోతున్నారు. అంతకుముందేమో జస్ట్ మొక్కుకొని వెంటనే వెళ్ళిపోయేటోళ్ళు, కానీ ఇప్పుడు గుడి చుట్టూ కానీ గుళ్ళో కానీ అన్ని బొమ్మలు కానీ పైన పెట్టిన కొమ్ములు కానీ ప్రతిదీ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. బయటకు వచ్చినాక జంక్షన్స్ అంతా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బాగా డెవలప్ చేయాలా అనేది బాగా సీఎం గారికి ఉంది. మీరు చూసారు కదా, ఒక పుణ్యక్షేత్రంలా అంటే తిరుపతి లేకుంటే అటు ఇటు రెగ్యులర్గా పోయినట్టుగా ఇక్కడ కూడా రెగ్యులర్గా భక్తులు రావాలి అనే ఉద్దేశంతో దానిలో భాగంగానే జంపన్న వాగును కూడా డెవలప్ చేయాలని ఇప్పుడు మొదటి విడతగా లక్నవరం నుంచి నీళ్లు మనకు వస్తేనే జంపన్న వాగు నిండుతుంది. సో లక్నవరాన్ని నింపడం మూలంగా టూరిజం బతుకుతుంది అక్కడ మనకు తెలుసు. మరో గోవాని మించిపోయింది అది మన దగ్గర. 3 ఐలాండ్స్ ఉన్నాయి, ఇంకా వాటిని డెవలప్ చేసేది ఉంది. అందులో కూడా మనకి ఎండాకాలం రాగానే ఎండిపోతుంది, టూరిస్టులు వాళ్ళు రారు పాపం, ఎందుకంటే కిందంతా రైతులు ఉంటారు. రైతులకు పంటలకు నీళ్ళు లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం లక్నవరాన్ని నింపడం, తద్వారా నిరంతరం జంపన్న వాగులో నీళ్లు భక్తులకు ఉంచడం, ఇట్లా చేయడం జరిగింది. ఇది నేను గోదావరి జలాల కోసం 2008లో అనుకుంటా పాదయాత్ర కూడా చేసిన. దేవాదుల కాడ నుంచి ములుగు ఇవన్నీ మండలాలు దాదాపు 26 రోజులు పాదయాత్ర చేసిన. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్ళు వస్తాయని అనుకున్నాం, నీళ్ళ కోసమే మన పోరాటం, మన తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ములుగు ప్రాంతానికి నీళ్ళు అప్పుడు కూడా ఇవ్వలే. సో ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కన్న గారు, ఉత్తమన్న గారు అందరు కూడా పెద్ద మనసు చేసుకొని మరి ఇటు ములుగు నీళ్ళు ఇవ్వాలని ఆలోచించి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఒకటి గుడి నిర్మాణం చరిత్రలో ఉంటుంది, ఇక్కడ రైతుల సంతోషమే మా అందరి సంతోషం. కాబట్టి రైతుల పొలాలలో నీళ్లు తడపడం, భక్తులకు కూడా వచ్చినందుకు జంపన్న వాగులో పూర్తి స్నానాలు చేయించడం. అంటే ఇంకోటక్క, ములుగు జిల్లా అంటేనే సీతక్క అంటే ములుగు జిల్లా. అయితే ప్రకృతి వలయంలో ప్రకృతి అందాలతో కూడినటువంటి ఈ ములుగు జిల్లాను ములుగు అంటే ఇక్కడ ముఖ్యంగా హబ్బుగా చేయడానికి చూస్తున్నారు, అంటే ప్రకృతి హబ్బుగా చేయడానికి చూస్తున్నారు. దానిలో ప్రాంతం ఎంత ఉన్నది, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు? వాస్తవానికి ఇప్పటికే మనము జంగల్లో చాలా టూరిస్ట్ స్పాట్స్ చేయడం జరిగింది. నేను వచ్చే భక్తులకు కానీ టూరిస్టులకు కానీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ మేము పెట్టే ఆహారము ఇక్కడ పెట్టే వాటిని ఎంజాయ్ చేయండి. మీరు బయటి ప్లాస్టిక్ లేదా సీసాలు అవి ఇవి తీసుకొచ్చి ఇక్కడ వేస్తే జనాలకు ఇబ్బంది, పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ తీసుకురాకండి. అట్లనే మీరు నిన్న చూసిర్రు సీఎం గారు కానీ మంత్రులకు కానీ మేము మెనూ కూడా ఇప్ప పువ్వు ఛాయ, కరక్కాయ ఇప్పుడు నా గొంతు నొప్పి ఉంది, కరక్కాయ నోట్లు వేసుకుంటే గొంతు నొప్పి క్లియర్ అవుతుంది. అది వనమూలికలు,
సో మేము కరక్కాయ ఛాయని కూడా ఉడకబెట్టి ఇచ్చినాం. అట్లనే ఇప్పపు లడ్డు ఇచ్చినాం. మా సీఎం గారి మనవడు ఇప్పపు లడ్డును బాగా ఎంజాయ్ చేసిండు, తినడం చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే మంచిగా తీసుకున్నాడు. సో అట్లా బొంగు చికెను, ఇట్లా జావా గడక ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. మీరు బయట నుంచి వచ్చేటప్పుడు ఇట్లాంటి రుచులను చూడడం మూలంగా ఇది ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్, న్యాచురల్ ఫుడ్. మనం ప్లాస్టిక్ కవర్లలో మూటలు కట్టుకొచ్చి ఇక్కడ తిని అవి పడేసి అనారోగ్యం. మీరు ఇక్కడికి వచ్చి ఒక సైంటిఫికల్గా కూడా ఒక 20 నిమిషాలు నువ్వు అడవిలో నడవండి లేదా ప్రకృతి మధ్య నడవండి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంది, ఆయుష్ పెంచుతుంది. ఆక్సిజన్ మనకు కరెక్ట్గా ఉంటే బాడీ అని హెల్త్గా ఉంటాం. నీకు గాలి తీసుకోవడం గాలి వదలడమే కష్టమైనప్పుడు నీ హెల్త్ పాడైనట్టే కదా. కాబట్టి ప్రకృతిలో తిరగడము ఉండడము చాలా మంచిది. కాబట్టి ఇక్కడ మనం బ్లాక్బెర్రీ చేసినాము, రామప్ప ఉంది ఒక దిక్కు, అదేవిధంగా లక్నవరం ఉంది, మొన్ననే జలగలంచ పోర్ట్ వచ్చింది, మరి ఇంకా ఇప్పుడు తాడ్వాయ్ హట్స్ వచ్చింది, లోపల జంగల్ సఫారీ వచ్చింది, ఇంకా 2-3 అటుపోతే బొగతా ఉంది, అటుపోతే లక్ష్మీ నరసింహస్వామి ఉంది, ఇటు వస్తే మేడారం ఉంది. ఇలా అడుగు పెడితే జంగల్తో పాటు ప్రతిదీ కూడా చూడదగ్గ అందాలు కనబడతాయి. ఈ అందాలను, ఈ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అందాలు. కాబట్టి కళ్ళకు కనువిందు ఉంటుంది, మనసుకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అందరూ రావాలని నేను భక్తులను, టూరిస్టులను కోరుతా ఉన్నాను. చివరి ఘట్టానికి చేరుకున్నాం. చివరి ఘట్టంలో మొత్తం అంటే నెలాఖరులో 3 రోజులే అసలైన రోజులని చెప్పుకోవచ్చు. ఆ ఏర్పాటు ఎలా చేస్తున్నారు, చివరికి ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఒక దశ, ఇప్పటివరకు మన ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళందరూ వచ్చి గుడి ప్రారంభించడం జరిగింది. ఇంకా ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటాయి. దాదాపుగా అన్నీ చేసినాం. మనకు ఇప్పుడు టాయిలెట్స్ అయినా శానిటేషన్ అయినా జస్ట్ 1 వీక్ ముందు లేదా బుధవారం నుంచి, ఎప్పుడు ఏ నెలైనా నీకు బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది జాతర. మేము జనరల్గా ఆదివారమో మంగళవారం నుంచి నిండుగా అన్నీ ఓపెన్ చేస్తాం, ఆదివారం నుంచి కొంత. కానీ ఇప్పుడు 5,000 టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చినా మనకు వచ్చే 2 నెలల నుంచి భక్తులు వస్తున్నారు. ఒక నెల కింద వరకు 20 రోజుల కింద వరకు మేము 30%, 40% వాడినాం జాతరకు వాడేది. కానీ మొన్న సండే 6 లక్షల మంది వచ్చారు, అంతకుముందు సండే 5 లక్షలు, శుక్రవారం 3-4 లక్షలు, 5 లక్షలు ఇట్లా వస్తున్నారు. ఒక ఫుల్ మేజర్ జాతర లాగానే వాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేపన్నా ఇవాళన్నా రివ్యూ చేసుకొని ఇంకా ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయో చూసుకొని మెయిన్ జాతరకు మళ్ళా ఇవి ఇప్పుడు 5,000 టాయిలెట్స్ తీసుకొచ్చినాం, 100 మందిని శానిటేషన్ వర్కర్స్, దాదాపుగా 90 వాటర్ ట్యాంకులు పెట్టినాం. ఎక్కడెక్కడ వాటర్ ట్యాంకులే కాకుండా ఫిట్ చేసినే కాకుండా మొబైల్ వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టినాం, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టినాం. సో ఇవి గతంలో మనకి ఇంత అవసరం లేకుండా ఉండే, కానీ ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని రివ్యూ చేసుకొని ఎల్లుండి మండమేలుగా పండుగతోటి స్టార్ట్ అవుతుంది. పండుగ అనేది, జాతర అనేది మొదలవుతుంది. ఆ రోజులోపు మేము మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని ప్రణాళిక చేసుకొని మేజర్ జాతరకు కూడా ఇంకా ఇవన్నీ ఫెసిలిటీస్ నీట్గా ఉన్నాయా లేవా మళ్ళీ వాటిని రివైజ్ చేసుకోవడం, ఎక్స్టెండ్ చేసుకోవడం చేస్తాం. ప్రధానంగా మేడారం మహాజాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేది మాత్రం ఖచ్చితంగా దీనికి నిదర్శనమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశమే సాక్ష్యంగా చెప్తున్నారు ఇక్కడ తెలుస్తాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్.